తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ లో శివాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు సరుకుల పంపిణీ. కరోనా సోకకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన. కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ. 15 లక్షల విలువ చేసే సరుకులు అందజేసిన మంత్రి గంగుల కమలాకర్. కర్నూలు జిల్లాలో మరింత పటిష్టంగా కరోనా కట్టడి చర్యలు. నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ మిషన్ ఏర్పాట్లు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు మరియు సంఘ సేవకురాలు గజ్జల శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 200 మంది నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రాహీంపట్నం సిపిఎం నాయకులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అన్న మీరందరూ కూర్చోండి. దేశాన్ని, రాష్ట్రాలను అతలకుతలం చేస్తున్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టిన సందర్భంగా ఎంతోమంది వలస కూలీలు కావచ్చు, పేదవాళ్ళు, అభాగ్యులు, డైలీ వర్కర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మేము సైతం అంటూ తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘంగా గత 15 రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో బియ్యం కావచ్చు, అన్నం కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు మాకు తోచిన విధంగా చేసుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం ఈ స్లమ్ ఏరియాలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సమాచారం మేరకు మా గౌరవ రాష్ట్ర నాయకులు పురుషోత్తం గారి యొక్క పిలుపు మేరకు మీకు రావడం, మా రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మేడం గజ్జల విజయలక్ష్మి గారు, వారి అబ్బాయి వారు యుఎస్లో ఉంటారు, వారి యొక్క మెకిన్ వాయిస్ అనేటువంటి వాళ్ళ గ్రూపు మిత్రులు సహకారంతో విజయలక్ష్మి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇబ్రాహీంపట్నం ఈ సమ్ ఏరియాలో దాదాపుగా ఒక 200 మందికి పప్పు, బియ్యం ప్యాకెట్లు మేము ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఒకటే విధానం, నినాదం చెప్తున్నాం, అందరూ కూడా తోచినంత సాయం చేయండి. ఎవరైతే ఆకలికి అలమటిస్తున్నారో వారిని ఆదుకోవడం ఒక మానవతావాదులుగా మన ధర్మం, మన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సామాజిక సేవలో మీరు సైతం పాల్గొని ఈ యొక్క కరోనా మహమ్మారిని ఖతం చేసే విధంగా మనం లాక్డౌన్లో భాగంగా ఖచ్చితంగా మనం సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ, అదేవిధంగా చేతులు శుభ్రం చేసుకుంటూ, అదేవిధంగా అదేవిధంగా పోలీసులు ఇచ్చేటువంటి సూచనల మేరకు, వారు ఇచ్చేటువంటి యొక్క నిబంధనల మేరకు మనం మెదులుకొని ఈ యొక్క మహమ్మారిని పారుదలే విధంగా ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మనందరం కూడా ఏకతాటి మీద ఇదొక యుద్ధం, ఇదొక వైరస్ యుద్ధం. ఈ యుద్ధంలో మనమే గెలవాలని, మనమే విజయం సాధించాలని, మానవుడే విజయం సాధించాలని తరుణంలో ఇండియా వాళ్ళ గ్రూప్ నుంచి మనకి సహాయం చేశారు. తర్వాత ఇండియా ముందుగా అమెరికాలో కన్నా ముందుగా వచ్చింది. వాళ్ళ పరిస్థితి బాగలేకపోయినా మన తెలంగాణలో పరిస్థితి చూసి వాళ్ళు స్పందించి ఈ కార్యక్రమం వాళ్ళు మనకు సహాయం చేశారు. వాళ్ళకి నా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ, అభివందనాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దేదీప్య, సుజాత తదితరులు పాల్గొన్నారు. హలో
వన్ బై వన్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణతోని ఒక పద్ధతిగా రావాలని కోరుకుంటున్నాము. ఎవరు గుంపులు ఉండొద్దమ్మా, ఎవరు గుంపులు ఉండొద్దు. ఇక్కడ నిలబడొద్దండి, వెళ్ళిపోండి. ఒక్కొక్కరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో తీసుకోవాలని మధ్యపై ఒక్కొక్కరిని అందరూ గుంపులుగా ఉండొద్దండి. టోకెన్లు ఉన్న వాళ్ళు మాత్రం రావాలి, మిగతా వాళ్ళు టోకెన్లు ఉన్న వాళ్ళ మాత్రం నిన్న టోకెన్లు ఇవ్వడం జరిగింది. నడిచే వాళ్ళు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. టోకెన్లు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. దయచేసి మీకు టోకెన్ ఉందమ్మా, లైన్లో నిలబడి. టోకెన్లు ఉన్న వాళ్ళు మాత్రమే రండమ్మా, గుంపులుగా ఉండొద్దు. దయచేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు ధరించండి. పేదలందరూ కూడా సిస్టమేటిక్గా అందరికీ టోకన్లు ఇచ్చి ఇంటింటికి పోయి టోకన్లు ఇచ్చి ఆ టోకన్ ఉన్న ఇక్కడ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉండటం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమానికి మరి ఈ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు డివిజన్ నాయకులు సుజాత గారు అని చెప్పేసి అరెస్టు ద్వారా మరి సహాయం చేయడం జరిగింది. మరి ఎక్కడెక్కడ స్లమ్స్ వెళ్ళిపోయింది ఇంటింటికి వన్ డే బిఫోర్ టోకన్లు ఇచ్చి కూర్చుని మరి తీసుకోవాలి క్రమశిక్షణ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమం 2 రోజులు చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఓటు ఇదే మోడల్గా తీసుకుంటే కాన్స్టిట్యూన్సీలో ఇదే విధంగా చేయవచ్చు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇదే విధంగా ముందు ఇస్తే ఏమాత్రం ఎవరు ప్రాబ్లం జెన్యూన్గా ఎవరైతే పేదవారు వాళ్ళకే లబ్ధి చేకూర్చే విధంగా జరుగుతుంది. ఎందుకంటే మనం వన్ డే బిఫోర్ ఐడెంటిఫై చేసి నిజంగా పేదవారిని లీడర్లందరూ కూడా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా వన్ డే బిఫోర్ వెళ్ళి ఇంటికి పోయి తిరిగి జరుగుతుంది. మరి ఇట్లాంటి ప్రస్తుతం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ముందు రావడం జరిగింది. మనం ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరు కూడా అన్యాయం జరగకుండా పేదవారికి అందేటట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించాము. మరి ఈ కార్యక్రమం సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ బిహెచ్ఎం అందరూ కూడా ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిరాబాద్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ కోసరం ధనలక్ష్మి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అరుణోదయ నగరంలో సుమారు 150 మంది బ్రాహ్మణులకు 5 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ నగర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీడియా ఎలక్ట్రానిక్ మీడియా స్కూటీ నడుపుకోవాలని ప్రార్థించండి దేవుణ్ణి. అందరూ మనం సుఖంతో ఉంటేనే ఎదురుగానే ఒకటి చికెన్ చెప్పినట్టు ఒకసారి మాకు నువ్వు దిగమ్మ. దూరం ముక్కు గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అట్లాగే గౌరవ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఆశీస్సులతోటి ఈరోజు భాగ్యత కాలనీలో సుదర్శన్ రెడ్డి భాగ్యత కాలనీలో మరికొంతమంది దంపతులు చాలామంది మన గుడి అర్చక స్వాములకు గుడి లాక్డౌన్ కారణంగా కరోనా ప్రాబ్లం వల్ల లాక్డౌన్ కారణంగా గుడి
బంద్ కావడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ మనోవేదకు గురైనందుకు వాళ్ళందరికీ చిన్నపాటి సాయం చేయడానికి అరుణోదయ కాలనీ భాగ్యలత కాలనీ వాసులు చాలామంది ముందుకొచ్చి సుమారు ఇవాళ 50-60 మందికి వారికి బియ్యము, పప్పు, నూనె, పిండి వగైరా ఇవ్వడం జరిగింది. ఇలాంటి లాక్డౌన్ ఇంకా కూడా పొడుగుతుంది కాబట్టి ఇంకా కూడా ఎవరన్నా దాతలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉంటే వారిని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ. శివాజీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో 300 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి లక్ష్మణ్, సెక్రటరీ సజీదా షేక్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకుల కోసము ఇబ్బంది పడుతున్నటువంటి పేద కుటుంబాలకు హబీబ్ ఫాతిమా నగర్లో శివాజీ చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలామంది నిరుపేదలకు ఎవరికైతే భోజనం దొరకట్లేదో వాళ్ళకి మధ్యాహ్నము, సాయంత్రం కూడా భోజనము అరేంజ్ చేస్తూ ఉన్నారు. వీలైనంత మందికి మిగతా సిబ్బందికి, ప్రభుత్వ సిబ్బందికి కూడా అవసరం ఉన్న మేరకు సరఫరా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు కూరగాయలు 200 కుటుంబాలకు ఒక 5 కేజీల మందము కూరగాయలు ఇక్కడ ఇవాళ వితరణ చేశారు. పూర్తి స్థాయిలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరికీ కూడా శానిటైజర్ని ముందు వాళ్ళకిచ్చి వాళ్ళు చేతులు వాటితోటి మరి రబ్ చేసుకున్న తర్వాతనే ఆ యొక్క ప్యాకెట్ కూడా అందడం జరిగింది. ప్యాకింగ్ సమయంలో కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధ తీసుకున్నారు. ఎవరైతే ప్యాక్ చేస్తున్నారో వాళ్ళు మాస్కులు కానివ్వండి, చేతికి గ్లౌ ధరించి వాటిని ప్రాపర్గా ప్యాక్ చేశారు. ఇచ్చేటప్పుడు కూడా లైన్ కూడా మీరు చూశారు. ప్రాపర్ సోషల్ డిస్టెన్సింగ్లో ఆ రౌండ్స్ అన్నీ కూడా ముందు గీసిన తర్వాతనే నిలబెట్టిన తర్వాత ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఈ రకంగా మరి స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలు ఎవరైతే కలిగి ఉన్న వాళ్ళు ఇంకా 15-20 రోజులు లాక్డౌన్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి 30వ తారీఖు వరకు పేదలు ఎవరు కూడా ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు అని నరేంద్ర మోదీ గారు పిలిపించారు. నేను అందరినీ కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ తరఫున మీరు మీ ప్రాంతాలలో ఉండండి, ఇళ్లలో ఉండండి, ఇళ్ల నుంచి బయటికి రావద్దు. ఎవరైనా సేవ చేయాలనుకునే వాళ్ళు ఆ స్థానిక ఉన్నటువంటి పోలీస్ నాలెడ్జ్ పెట్టి మీ 3 కిలోమీటర్ల పరిధిలోనే మీరు ఏమి ఇవ్వదలుచుకున్నా కానీ అది వండిన ఫుడ్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, మీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని మనం ఆదుకుంటే అన్ని ప్రాంతాల్లో ఆ రకంగా ప్రయత్నం చేస్తే ఈ లాక్డౌన్ యొక్క పీరియడ్ కంప్లీట్ అవుతుంది. కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ నగరంలోని ఆటో కార్మికులు మరియు మున్సిపల్ కార్మికులకు 3000 మందికి 15 లక్షల విలువ చేసే 9 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్ రావు, డైరీ చైర్మన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సరే చూడండి, అటే అటే ఉండి దగ్గర రైట్. కరోనా యోగాన్ని ప్రజలకు సేవ చేయాలని తప్పనే కాదు. కరోనా వైరస్ వలన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఇంటికే పరిమితం కావాలి, ఇంటిలోనే ఉంటే సెల్ఫ్ క్వారంటైన్ ఉంటేనే ఈ యొక్క వ్యాధిని అరికట్టాలని చెప్పి ముఖ్యమంత్రి పిలుపు మేరకు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఇంటికే పరిమితం కావాలన్నా ఈ యొక్క వైరస్ మెల్లమెల్లగా కంట్రోల్ అవుతుంది. కానీ రెక్కాడితే డొక్కాడిన కార్మికులు,
రోజు పొద్దున నుంచి సాయంత్రం పనిచేస్తేనే వారికి ఆ పూట గడుస్తుంది. అలాంటి కార్మికులు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందకూడదు, మా పనులు లేకున్నా మంచిదే, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటారని ధోరణితోటి ఈరోజు ఇంటికే పరిమితమైన చాలామంది కార్మికులు కానీ డైలీ వర్క్ చేసే లేబర్ కానీ చాలామంది ఇంటికి పరిమితమైనది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు 12 కిలోల బియ్యం చాదుకుంటున్నారు, 1500 రూపాయలు వాళ్ళు అకౌంట్లో చాదుకుంటున్నారు. అయినా కానీ ఇంకా కూడా సరిపోతుంది. కాబట్టి చాలామంది దాతలు అందరూ సేవాభావంతో చాలామంది ఆదుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మా రాజేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో గోల్డ్ ఫైనాన్స్ శ్రీనివాసరావు సహకారంతో రుద్రాక్షపల్లి పంచాయతీ పరిధిలోని సుమారు 100 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ లాక్డౌన్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిధిలోని గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ మేరకు విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు అండగా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని యూత్ ఫర్ సేవా కోఆర్డినేటర్ తోట శ్రీకాంత్ కోరారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జలి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మండల ఖండ ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు 10 కిలోల బియ్యము అందజేయడం జరుగుతుంది. అలాగే ఇందులో ఆర్ఎస్ఎస్ శాఖ నాయకులు 10 మంది పాల్గొనడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి దాతలు ముందుకొస్తే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మేము ఎక్కువ చేయాలనుకుంటున్నాం. దీంట్లో మంది సహాయ సహకారాలు తీసుకొని తాండూరు మండలంలో మనము సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా సేవాజ్యోతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి అక్క కూడా పాల్గొనడం జరిగింది. సహకారాలు ఉంటే మేము ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయగలుగుతాం. జై హింద్. ఆర్ఎస్ఎస్ అంటే ఎప్పుడు రెడీ ఫర్ సెల్ఫ్ సర్వీసెస్. ఏ దేశం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా సేవ చేయడానికి ముందుంటుంది. సో దాంట్లో భాగంగా ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు వివిధ రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది దృష్టిలో ఉంచుకొని దాతల సహాయంతో ఈ తాండూరు ఖండ శాఖ ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
సో ఈ దీంట్లో భాగంగా మన సేవాజ్యోతి సేవా అధ్యక్షురాలు గజలి శ్రీదేవి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కొన్ని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాము. సో మేము ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి మాకు సహాయం అందిస్తే ఇంకా చాలా మంది పేద కుటుంబాలు ఉన్నాయి, వారికి కూడా మేము నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు గ్రామ యువత ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు గూడూరు దిలీప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు. అదేవిధంగా కరోనా కట్టడికి ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. మా చీకోడు గ్రామంలో కరోనా మహమ్మారి విపత్తు కారణంగా గ్రామ పంచాయతీ సిబ్బంది 24 గంటలు పారిశుద్ధ్యంలో పనిచేస్తున్నారు కాబట్టి వారు ఏమి లేని వారు కాబట్టి 24 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి మేము చిన్న సాయంతో వారికి నిత్యావసర వస్తువులు ఒక 11 మందికి సిబ్బందికి 13 వస్తువులతో సాయం చేస్తున్నాము. ఇది చిన్న సాయమే, కానీ వారు చేస్తున్నటువంటి కష్టం శ్రమ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి చీకోడు గ్రామ ప్రజలు కూడా అందరూ లాక్డౌన్ పాటించాలి. మరి నిరంతరం శ్రమిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, డాక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పారిశుద్ధ కార్మికులు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. వారి యొక్క శ్రమను, కష్టాన్ని మనం కూడా పాటించి లాక్డౌన్ పాటిస్తేనే ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి దూరం అవుతామని కోరుకుంటున్నాను. మండలంలో చీకోడు గ్రామంలో మండల కమిటీ మెంబర్స్ నేను ఎస్ఐ గారు, ఎంఆర్ఓ సారు అందరము ఇక్కడికి వచ్చి మన చీకోడు గ్రామంలో యూత్ అందరూ ముందుకు వచ్చి మన పారిశుద్ధ్య కార్మికులకు ఒక 11 మంది ఉన్నారు. వాళ్ళకు డైలీ నిత్యావసర వస్తువులు ఉప్పు, పప్పు కానీ సోప్స్, ఆయిల్ అవన్నీ తీసుకొని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇవాళ చీకోడు గ్రామంలో. సో ఇప్పటి వరకైతే మన జిల్లాలో ఒక వేములవాడలోనే ఒక కరోనా కేసు పాజిటివ్ వచ్చింది. సో బాగా కట్టడిగా మేము అందరం కృషి చేస్తూ ఈ కరోనాని అరికట్టడంలో మా వంతు పాత్ర మేము చేస్తున్నాము. దాంతోడు ఈ ఊరు గ్రామంలో అందరూ ఇట్లే మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు వీళ్ళందరూ ముందుకు వచ్చేసి దాతలు వీళ్ళకి ముందుకు వచ్చేసి వీళ్ళ పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తించి వాళ్ళ వంతు సహాయంగా వీళ్ళకు ఈ వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, మున్సిపల్ సిబ్బందికి 1500 మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ నవీన్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్లా పట్టుకోండి. వెళ్ళిపో అంకుల్ మీరు ఒకరికి గీయండి, కరోనా కోవిడ్ వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ మాస్కులు పంపిణీ చేయడం అనేది ఆహ్వానించదగ్గ విషయము, మంచి శుభపరిణామం. ఇందులో భాగంగా వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి పోలీసులు మా వంతు కూడా మేము సహకారం అందించడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఈ లాక్డౌన్ అందరూ కూడా తప్పకుండా పాటిస్తూ ఎవరిళ్లలో వాళ్ళుండి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇందులో భాగంగా మా పోలీసులకు కానీ, మున్సిపల్ సిబ్బందికి కానీ, వైద్యులకు కానీ అందరికీ కూడా మీరు సహకరించి మీ ఆరోగ్యాలను మీరు కాపాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనలో భాగంగా ప్రజాశ్రేయస్సు కోసం మా వంతు సాయంగా నర్సంపేట పట్టణంలో ప్రజలకి, పోలీసు వారికి, మున్సిపల్ సిబ్బందికి, మరి మీడియా వారికి మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే నిన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క లాక్డౌన్ని ఈ నెల 30 వరకు పొడిగించినందున ప్రజలందరూ ఈ యొక్క నిర్ణయాన్ని పూజ తప్పకుండా గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని
పాటిస్తూ ఈ యొక్క కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని శ్రీ అన్నమయ్య భజన మండలి ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పై ఇబ్బంది పడుతున్న 50 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు బాచిపల్లి కొండయ్య, అనంతలక్ష్మి, 10వ వార్డు కౌన్సిలర్ గుండా ఫణికుమారి తదితరులు పాల్గొన్నారు. భక్తులకి ఇక్కడ గంగిరెద్దుల కాలనీలో బియ్యం వస్తున్నాం. కరోనా బాధితుల సహాయార్థం ప్రపంచవ్యాప్తంగా ఆకలికి అలమటించిపోతున్నటువంటి వలస కూలీలకు అన్నమయ్య భజన మండలి మహిళా బృందం చేత ఈరోజు ఈ యొక్క వితరణ కార్యక్రమం చేపట్టడం ఈ యొక్క మన గంగిరెద్దుల కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా బృందానికి ముఖ్యులైనటువంటి వచ్చినటువంటి గుండా సుశీలమ్మ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక నిమిషం క్లుప్తంగా చెప్పాల్సిన ప్రార్థన. వ్యాధి చైనాలో పుట్టింది, ప్రపంచ దేశాలన్నీ వణికిస్తుంది. ఇక్కడ కూడా ప్రభుత్వం ఏం చేసింది, లాక్డౌన్ చేసింది. అందువల్ల మన దగ్గర కొంచెం తక్కువైంది. లేకుంటే ఇంట్లోనే ఉండండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. మనకు రోడ్ల మీద తిరిగితే అందరికీ కరోనా వస్తుంది. అందుకని రోడ్ల మీద తిరగకుండా ఇంట్లోనే ఉండండి. అందరూ మీరు క్షేమంగా ఉండండి, మన దేశాన్ని కాపాడండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారిని ఈ పేద ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాక్డౌన్ వల్ల ఈ పేద ప్రజలకి ఉపాధి లేక జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ సందర్భంగా ఎంతోమంది దాతలు తమ ఔదార్యాన్ని చాటుకొని పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు అన్నమయ్య భజన మండలి హుజూర్నగర్ సూర్యాపేట జిల్లా వారిచే మహిళా బృందం వారిచే ఈరోజు గంగిరెద్దుల కాలనీలో మహిళా మండలి వారిచే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మేము అన్నమయ్య భజన మండలి ద్వారా వచ్చిన పారితోషిక నగదు రూపేణ 25,000 రూపాయలని గత 10 రోజుల క్రితం 15,000 రూపాయలు ఖర్చు చేసి జంగాలగూడెంలో 40 కుటుంబాలకి మేము ఆర్థికంగా మేము ఈ నిత్యావసర సరుకులని మేము అందించాము. అదేవిధంగా రెండో విడత ఈరోజు గంగిరెద్దుల కాలనీలో ఈరోజు మహిళా సభ్యుల బృందంచే ఈ కార్యక్రమాన్ని వీళ్ళకి 40 కుటుంబాలకి అందజేశాము. కర్నూలు జిల్లా పత్తికొండలో లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే శ్రీ దేవమ్మ తనయుడు చెరుకులపాడు రామ్మోహన్ రెడ్డి అల్పాహారం ఏర్పాటు చేశారు. సతీష్ కుమార్, సతీష్ మరుస్వామి, శ్రీనివాసులు, రామ్మోహన్. కరోనా కట్టడి చర్యలపై హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జేసీ రవిపట్టన్ శెట్టి, కోవిడ్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జూబ్లీహిల్స్ లో శివాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు సరుకుల పంపిణీ. కరోనా సోకకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన. కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ.
15 లక్షల విలువ చేసే సరుకులు అందజేసిన మంత్రి గంగుల కమలాకర్. కర్నూలు జిల్లాలో మరింత పటిష్టంగా కరోనా కట్టడి చర్యలు. నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ మిషన్ ఏర్పాట్లు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.